తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డొనాల్డ్ ట్రంప్ ప్రతిభకి, డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టకి మసక బారుతోంది. డొనాల్డ్ ట్రంప్ మాటకి విలువ తగ్గుతోంది. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అతను చెప్పే అబద్ధాలని ప్రపంచం నమ్మలేని స్థితికి చేరింది. ట్రంప్ ఏది మాట్లాడినా అందులో స్వార్థం, సెల్ఫిష్నెస్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేనే ఈ ప్రపంచానికి పెద్ద దిక్కుననే కోణంలో ట్రంప్ చేస్తున్న చేష్టలు, అతను ప్రవర్తిస్తున్న తీరు మొత్తం ప్రపంచాన్ని ఇప్పుడు ఆశ్చర్యంలో పడిస్తుంది. ఈ మధ్య ఒక సర్వే సంస్థ విడుదల చేసిన రిజల్ట్స్లో డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ట 8వ స్థానానికి చేరిపోయింది. దాదాపు 40 మొత్తం ప్రపంచంలో అత్యంత విశ్వాసం కలిగిన, ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అని లెక్క తీస్తే డొనాల్డ్ ట్రంప్ 8వ స్థానంలో ఉన్నాడు. కేవలం 44% మంది ప్రజలు మాత్రమే ట్రంప్ని సమర్థించారు. 56% మంది ట్రంప్ను వ్యతిరేకించారు. అయినా డొనాల్డ్ ట్రంప్ తన తీరు మార్చుకోవట్లేదు. తను చెప్పే అబద్ధాలని మార్చుకోవట్లేదు. తనని మొత్తం ప్రపంచం నిందిస్తుందని, నికృష్టంగా చూస్తుందని, తను మాట్లాడితే అన్ని అబద్ధాలు, సెల్ఫిష్నెస్ అని ప్రపంచానికి అర్థమైపోయిందనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు నేను ట్రంప్ గురించి ఇంత పెద్ద ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చిందంటే, తాజాగా భారత పార్లమెంట్లో నిన్న ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరుగుతుంటే ప్రధాని మోదీ పాకిస్తాన్ని ఎలా తోక పీచమనిచాం, పాకిస్తాన్ని ఎలా తొక్కిపట్టాం, భారత భూభాగంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని ఎలా అణచివేశామని భారత ప్రధాని మోదీ సభా వేదికగా భారత పార్లమెంటు సాక్షిగా ఆయన ప్రసంగిస్తుంటే స్కాట్లాండ్లో గోల్ఫ్ ఆడేందుకు వెళ్ళిన డొనాల్డ్ ట్రంప్ మోదీ పైన మళ్ళీ అటువంటి వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే, నా వల్లే నేను ఫోన్ చేయటం వల్లే భారత్ యుద్ధాన్ని ఆపింది. మాట మార్చేశాడు. భారత్ నా మిత్రదేశం, నేను చెప్పటం వల్లే యుద్ధాన్ని ఆపింది. ఏదైతే స్కాట్లాండ్ విజిట్కి వెళ్ళి అక్కడ గోల్ఫ్ ఆడుతున్న సమయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ అంతర్జాతీయ మీడియా డొనాల్డ్ ట్రంప్ని కొన్ని ప్రశ్నలు అడిగింది. భారత్కి మీరు సుంకాల విధింపులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారంటే భారత్కి 25 నుంచి 26% సుంకాలు విధించే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఆ సందర్భంలో ఎవడో అడగకపోయినా భారత్ మా మిత్రదేశం, నేను చెప్పడం వల్లే పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపేసింది. సరిగ్గా మళ్ళీ ఇవే మాటలు ఎవడు చెప్పమన్నాను డొనాల్డ్ ట్రంప్ని? యుద్ధాన్ని ఆపేశాను నేనే. ఇప్పటికొక 28 సార్లు 28 ప్రెస్ మీట్లలో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అదే మాట 3 నెలలుగా అదే మాట చెప్తున్నాడు. నేను చెప్పడం వల్లనే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొన్న కెనడా పర్యటనకు వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్కి ఒక విషయాన్ని చెప్పారు. ఏదైతే ఇజ్రాయెల్ని అండగా చేసుకొని ఇరాన్లో ఉన్న అణు స్థావరాలపైన దాడులు చేసేందుకు తన సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోయాడు ట్రంప్. ఆ ముందు రోజే ఆయన ఒక ఫోన్ కాల్ చేశాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్కి, దయచేసి యుద్ధం ఆపాననే అబద్ధాన్ని ప్రచారం చేయడాన్ని ఆపేయండి అని. మీరు చెప్పడం వల్ల యుద్ధం ఆగలేదు, పాకిస్తాన్ని మేము కొట్టిన చావు దెబ్బ వల్ల చెతకిల్లపడి దిక్కులేని స్థితిలో కాళ్ళ బేరానికి వస్తే యుద్ధం పైన వెనక్కి తగ్గామని భారత ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్కి చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా ట్రంప్ మారలేదు. నిన్న పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పైన వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలకు ప్రధానమంత్రి మోదీ వీర లెవెల్లో సమాధానమిచ్చారు. నా దేశం, నా ప్రజలు, నా సంపద, నా దేశం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టలేను. ఎవడు నన్ను ప్రపంచంలో ఏ దేశాధ్యక్షుడు కానీ, ఏ ప్రపంచ నాయకుడు కానీ తనని యుద్ధం ఆపాలని కోరలేదని, అడగలేదని చాలా స్పష్టంగా చెప్పారు ప్రధాని మోదీ. మే 10వ తేదీన నిజానికి పాకిస్తాన్ భారత్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం వచ్చింది. మే 9వ తేదీన జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరైతే జేడీ వాన్స్ ఉన్నాడో, జేడీ వాన్స్ 4 సార్లు నాకు ఫోన్ చేశారు. ఆ సమయంలో నేను భద్రతా బలగాలతో వరుస భేటీలతో బిజీగా ఉన్నాను. చివరికి అతని ఫోన్ లిఫ్ట్ చేస్తే జేడీ వాన్స్ ఒక వార్నింగ్ ఇచ్చారు భారత్కి, నాకు ఒక వార్నింగ్ ఇచ్చారు. అందులో చాలా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్ భారీ దాడికి సిద్ధమవుతుంది, భారీ దాడి చేయబోతుంది భారత్ పైన.
పాకిస్తాన్ దాడి చేయబోతుందంటూ ఒక రకంగా పాకిస్తాన్కి మీరు భయపడండి అని అమెరికా చెప్పినట్టయింది జేడీ వాన్స్ మాటల్లో. ఆ సందర్భంలో మోదీ చాలా బలంగా శక్తివంతమైన సమాధానం చెప్పినట్టు ఆయన పార్లమెంట్లో వివరించారు. పాకిస్తాన్ మా పైన తూటాలు పేలిస్తే ఒక్క పిచ్చి పని చేసిన శతాగ్నులతో విరుచుకు పడతాం, నిమిషాల్లో పాకిస్తాన్ని మట్టి కరిపిస్తాం, దాడికి వాళ్ళు సిద్ధముంటే వాళ్ళకంటే ముందే మేము సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ జేడీ వాన్స్కి చెప్పడంతో అతను నోరు మూసుకున్నాడని కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తప్పుడు ప్రచారాన్ని మాత్రం ఆపుకోలేకపోతున్నాడు, తన తప్పుడు ప్రచారాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేకపోతున్నాడు. మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, ఉగ్రవాదం పైన ప్రపంచమంతా ఐక్యమత్యంగా ఉంది, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడం పట్ల భారత్ చేస్తున్న పోరాటం, ఉగ్రవాదంతో భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ మద్దతు ఉంది. ఐక్యరాజ్య సమితిలో ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ పైన, సింధు జలాలపైన పాకిస్తాన్ ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదులో చర్చ జరిగినప్పుడు కేవలం 3 దేశాలు మాత్రమే భారత్ని వ్యతిరేకించాయి. ఇరాన్, చైనా అట్లాగే టర్కీ, ఈ 3 దేశాలు మాత్రమే భారత్ని వ్యతిరేకించాయి. మిగతా ప్రపంచ దేశాలన్నీ భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించాయని మోదీ తన మాటల్లో పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అంతేకాదు మొత్తానికి భారతదేశం తన సార్వభౌమాధికారం ఎంత శక్తివంతంగా ఉందో ఈ ప్రపంచానికి చాటి చెప్పిందని, భారత్లో తయారైన ఆయుధాలు భారత్ స్వశక్తితో సొంత నాలెడ్జ్తో తయారు చేసుకున్న ఆయుధాలు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయనేది పాకిస్తాన్కి అర్థమయ్యేలా చేశామని చెప్పారు. కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్లో ఉన్న అనేక ఎయిర్ బేసులు, పాకిస్తాన్లో ఉన్న 9 ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసి వచ్చామని, ఇప్పటికీ వాటిని రిపేర్ చేసుకోలేని స్థితిలో పాకిస్తాన్ ఉందనే విషయాన్ని సభకు అర్థమయ్యేలా చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ అవే తప్పులు, అవే పచ్చి అబద్ధాలు, అవే తప్పుడు ప్రచారాలు, తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలనే దురాశతో, తనకు పాకిస్తాన్ నుంచి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలనే ప్రతిపాదన అందించిందనే అక్కసుతో భారత ప్రధాని మోదీ శక్తివంతుడని 75% ప్రజాభిమానంతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నారని, 2019 నుంచి ఇప్పటి వరకు తిరుగులేని నేతగా, అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ ఉన్నారనే విషయాన్ని భరించలేని స్థితిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తప్పుడు కూతలే కూశాడు, మళ్ళీ తప్పుడు మాటలు చెప్పాడు. అటువంటి డొనాల్డ్ ట్రంప్కి బుద్ధొచ్చేలా నిన్న పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలేంటో ఒక్కసారి మనము విందాం. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. ఇది చాలు కదా, ఈ సమాధానం చాలు కదా, ఈ జవాబు సరిపోతుంది కదా, డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి అబద్ధాలని ప్రచారం చేసుకుంటున్నాడని చెప్పడానికి ప్రధాని మోదీ సభ సాక్షిగా చెప్పిన ఈ సాక్ష్యం, ఈ మాటలు సరిపోతాయి కదా. డొనాల్డ్ ట్రంప్ తనే ప్రపంచ శాంతికి ప్రయత్నిస్తున్నానని, తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలనే ఆశతో ఉన్నాడనే సెల్ఫిష్నెస్ బయటపడుతోంది కదా. మీరేమనుకుంటున్నారు? భారత ప్రధాని మోదీ ట్రంప్ చెప్పడం వల్లే యుద్ధాన్ని ఆపేశారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద టైప్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం, మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్. किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा.